గుడ్ మార్నింగ్ అమ్మా ఆశా గారు, మీకు ఐ న్యూస్ వీక్షకులకు, అందే సత్యం గారికి, అదేవిధంగా డిబేట్ లో పాల్గొన్నటువంటి మిగతా వారి అందరికి కూడా గుడ్ మార్నింగ్. సార్, మనం కొత్త చూస్తూ ప్రభుత్వం ఉంటాము గెలుపోటములు అనేవి రాజకీయాలు సర్వసాధారణం. గతంలో 23 సీట్లు వచ్చినటువంటి చంద్రబాబు కావచ్చు, లేదంటే ఇప్పుడు 11 సీట్లే వచ్చాయని చెప్పి వైసీపీ కావచ్చు. గెలుపోటములు సహజం. గెలిచిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలన్నది ఒకటి, ఓడిన తర్వాత ఎందుకు ఓడిపోయామని చెప్పి సమీక్షించుకోవడం మరొకటి. అది ఆడి కంటిన్యూ చేస్తున్నట్టు అనిపిస్తోంది. దీంట్లో 2 పాయింట్స్ క్లియర్ కట్గా అడుగుదాం అనుకుంటున్నాను, మిగిలిన తర్వాత మాట్లాడదాం. ఒకటి, మెగా డిఎస్సి. గతంలో మీరు చెప్పినటువంటి అంశం, దాన్ని అమలు చేయనటువంటి అంశం. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా మెగా డిఎస్సి అయితే ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయలేదు. మరొకటి, ఎన్నికల్లో ఒక వారం 10-15 రోజుల ముందు బాగా ఎఫెక్ట్ చూపించిన అంశం ఏదైనా ఉందంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దీంట్లో ఏదో జరుగుతోంది. మీ ఆస్తులను కూడా జగన్ ఫోటో పెట్టుకుంటున్నారు, వాళ్ళ ఓన్ అంటే మీ పత్రాలు కూడా వాళ్ళ దగ్గరే ఉంటాయి, ఇవన్నీ కూడా చెప్పున్నారు. రాగానే దాన్ని రద్దు చేస్తామని చెప్పినటువంటి దాన్ని కూడా నిన్న సంతకం చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్ కూడా చాలా కీలకం. ఎందుకంటే ఎవరు తిండి లేని వాళ్ళకి 5 రూపాయలకే ఫుడ్ దొరికింది ఆ రోజుల్లో, దాన్ని వెంటనే రాగానే క్యాన్సిల్ చేస్తున్నారు. ఇదైతే ఇవన్నీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలని ఫస్ట్ సంతకాలు అంటే ఫస్ట్ రోజు బాధ్యతలు స్వీకరించే చేయడం జరిగింది. మీ అభిప్రాయం ఏంటి? ఇంకేదైనా తప్పు ఉందంటారా, లేదంటే తప్పుగా చేస్తున్నారనుకుంటారా? ఇక్కడ మారిన మనిషి అని చంద్రబాబు నాయుడు గారే చెప్పుకున్నారు. మారి నిజంగా ప్రజలకు మేలు చేస్తే స్వాగతిస్తాము. ఇప్పుడు మేము విపక్షంగా ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతని మేము నెరవేర్చడానికి ఉన్నాం, కానీ అధికార పక్షానికి కొంత వ్యవధి ఇవ్వకుండా వాళ్ళ మీద విమర్శలు చేయడానికి సిద్ధంగా లేము. విమర్శలు చేయటానికి సిద్ధంగా లేము. అతను చేసుకుంటా వెళితే మంచిదే, చేసుకుంటా వెళ్లాలని, మంచి చేయాలని, ప్రజలకు మంచి చేయాలని, సమాజంలో ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీస్ ని తగ్గించి ఈక్వాలిటీస్ ని పెంచడం కోసం 4000 పెన్షన్ పై ఆయన సంతకం చేయడాన్ని స్వాగతిస్తున్నాం. 4000 రూపాయల పెన్షన్ ని మరి మొదటి నెల నుంచి ఇస్తూ రేపు జూలై 1న ఆయన 7000 రూపాయలు ఇవ్వాలి. ఎందుకంటే అతను చెప్పున్నాడు ఎన్నికల వాగ్దానంలో, ఏప్రిల్, మే, జూన్ నెలలలో మీరు 3,000 తీసుకుంటారు, ఈ 3,000 కూడా కలిపి 7,000 రూపాయలు జూలై 1న ఇస్తానని చెప్పున్నారు. దాని ప్రకారం ఆయన ఇవ్వాలి. ఇస్తే స్వాగతిస్తాం. ఒక ఇంటికి 4 ద్వారాలు ఉన్నాయి అనుకోమ్మా, ఒక తలుపు తట్టారు, 3,000 కాదు మీకు 4,000 ఇస్తామన్నారు. ఇంకొక తలుపు తట్టారు, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. ఇంకొక తలుపు తట్టారు, మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరికీ ఆయన ఒక్కళ్ళకే 15,000 ఇచ్చాడు, నలుగురు పిల్లలకి 15,000 60,000 ఇస్తామన్నారు. మళ్ళీ ఇంకొక తలుపు తట్టారు, అమ్మా మీ ఇంట్లో ఉన్నటువంటి 19 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా 1,500 రూపాయలు ఇస్తామన్నారు. ప్రజలు అనేవాళ్ళు ఆశాజీవులు, ఆశపడ్డారు, ఇస్తారని చెప్పేసి ఆశపడ్డారు, ఓట్లు వేయించారు. ఆ సేతు ఏది శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా కులాలు చూడలేదు, ప్రాంతాలు చూడలేదు, అందరూ కూడా కూటమికి బ్రహ్మరథం పట్టారు. ఇది నిజం. అయితే మెగా డిఎస్సి ఇస్తాను అన్నదాన్ని మొదటిదాన్ని స్వాగతించాను, మీరు గుర్తుపెట్టుకోండి. మెగా డిఎస్సి అన్నదాన్ని మాత్రం అది మెగా డిఎస్సిని దగా డిఎస్సి అనండి, కానీ మైనస్ డిఎస్సి అంటాను. మైనస్ డిఎస్సి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ ఉద్యోగాలు ఏమి ఇలా, ఏది నేను సచివాలయ ఉద్యోగాలు 1,30,000 గురించి మాట్లాడుతున్నా. ఈ టీచింగ్ ఫీల్డ్ కి సంబంధించి 2018 అక్టోబర్ 26వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చి 2019 మార్చిలో ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి ఏది డిఎస్సి పెట్టాడు ఆయన 2018లో, 2000 మార్చిలో పెట్టి. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు కదా, అదే 19 వరకు చంద్రబాబు గవర్నమెంట్ గారు. అవునమ్మా, పెట్టి 7,254 రూపాయల 254 మందికి సెలెక్ట్ చేసి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ 7,254 మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చారు. తర్వాత ఇంకా కాస్త వెనక్కపోతే 1998లో కూడా ఒక డిఎస్సి కండక్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున 4,534 మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ వాళ్ళని గాలిలో ఉంచాడు.
ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా 2008లో ఆయన పెద్ద మెగా డిఎస్సి 52,000 మందికి ఒకేసారి ఉద్యోగాలు ఇచ్చాడు. అది కూడా చాలక 2008లో ఒక 1910 మందికి మరలా టెస్ట్ నిర్వహించాడు. వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు. అదేవిధంగా బ్యాక్లాగింగ్ లో 507 పోస్టులు, ఆ బ్యాక్లాగింగ్ లో ఉన్నటువంటి పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మళ్ళీ స్పెషల్ డిఎస్సి కండక్ట్ చేసి మరొక 521 పోస్టులు ఇచ్చారు. ఈ రకంగా ఆయన ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏది జనవరి నెలలో 2024 జనవరి నెలలో ఇచ్చినటువంటి 6,100తో కలుపుకుంటే 21,108 పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫికేషన్ కి దీనికి సంబంధమే ఉంది. ఆ విధంగా 2018లో కూడా చంద్రబాబు అకౌంట్ లోకి రావాలి కదా. మీరు ఇచ్చినటువంటి, మీరు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఉద్యోగాలు కూడా చంద్రబాబు హయాంలో ఇచ్చినట్టు వస్తుంది. నోటిఫికేషన్ ఇవ్వడం కాదు కదా. చంద్రబాబు ఇవ్వలేని వాటిని కంప్లీట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఇప్పుడు మీరు చేయలేదు కూడా ఇప్పుడు గవర్నమెంట్ చేస్తుంది కదా. మీకు 5 సంవత్సరాల టెన్యూర్ లో మీరు మెగా డిఎస్సీ ఎప్పుడు చేస్తున్నారు? జనవరి టైంలో. మీరు మాట్లాడేది చాలా కొంచెం ఇబ్బందిగా ఉంది. నేను చెప్పేది కొంచెం మనసుతోటి వినండి. చెప్పండి. 6,100 ఉద్యోగాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు ఇస్తానని. ఇప్పుడు 6,100కి ఆయన ఇంకొక 10,000 యాడ్ చేసి 16,000 ఇస్తానన్నాడు. ఆయన ఇస్తానన్నది 10,000 అన్నాలుగా. ఇప్పుడు మీరు చెప్పే లెక్కలో 6,100 ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తామన్నారంటే 6,100 జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో వేసేయాలా? మీరే చెప్పండి. నేను కాదురండి, నేను మనసుతో కాదు కదా. ఒకసారి సత్యం గారి దగ్గర క్లారిటీ తీసుకుందాం. సత్యం గారు ఏమంటారు మీరు చెప్పండి. యాజ్ అనలిస్ట్ గా మీ యొక్క అభిప్రాయాన్ని, ఏది కరెక్ట్? రాజకీయం చాలా దూరంగా. నేను గవర్నమెంట్ టీచర్ గా చేసి రిటైర్ అయిన. ఒక్క నిమిషం సార్, ఏదైనా కావచ్చు. ఇప్పుడు మీరు వైసీపీ నేత కింద వచ్చున్నారు, మీరు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఆ గవర్నమెంట్ కి వస్తాయా, లేదంటే గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇస్తే అది క్రెడిట్ ఆ గవర్నమెంట్ కి వస్తుంది? ఒకసారి క్లారిటీ ఇవ్వండి సత్యం గారు. జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు మరొకసారి అధికారంలోకి వచ్చినది ప్రజల చేతుల్లో మాట, అది మీ చేతిలో లేనటువంటి. మరొకసారి అధికారంలోకి వస్తే జూన్ నెలలో మరొక 15,000 ప్రకటిస్తానన్నారు. అట్లా కాదు కదా శ్రీనివాస్ రెడ్డి గారు, మీకు అంతా తెలుసు. మళ్ళీ గవర్నమెంట్ లోకి వస్తున్నది మీ చేతుల్లో లేని పని, మీ చేతిలో లేని, మీ పార్టీకి సంబంధించింది కాదు. కేవలం ప్రజల తీర్పు ప్రకారం ఆధారపడి ఉంటుంది. మీరు మద్యపాన నిషేధానికి సంబంధించి కూడా సేమ్ ఈక్వేషన్ ఫాలో అయ్యారు. మేము చెయ్యలేదు, నెక్స్ట్ టైం గవర్నమెంట్ వస్తే చేస్తాము అని. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది మెగా డిఎస్సి కాదు. మెగా డిఎస్సి గానైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు 35,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఇదిగో కేంద్రంలో పలాని అన్నపూర్ణాదేవి గారు ప్రకటించారు 39,000 ఖాళీలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని. కనీసం 35,000 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు డిమాండ్ చేశారు మమ్మల్ని. అదే విధంగా 35,000 లేదా 39,000 ప్రకటించి ఉంటే దాని మెగా డిఎస్సి అనేటటువంటి అర్హత ఉన్నది. అది మెగా డిఎస్సి కాదు, మైనస్ డిఎస్సి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉద్యోగాల కన్నా తక్కువ ఉద్యోగాలనే ఆయన ఇచ్చాడు అన్నది నా ఉద్దేశం. నేను చెప్పినంత తప్పు ఏదైనా ఉంటే మీరే చెప్పండి. ఓకే, నేను కాదండి సత్యం గారితో. తర్వాత రెండో విషయం, ఒక నిమిషం ఈ విషయం నుంచి క్లారిటీ తీసుకుందాం. ఒక నిమిషం సత్యం గారు, ఎందుకంటే ఇక్కడ కూడా మనం తెలంగాణ స్టేట్ లో చూస్తున్నాము, మా హయాంలో మేము అనౌన్స్ చేసింది గవర్నమెంట్ రాగానే ఇచ్చి వారి ఖాతాలు వేసుకుంటున్నారు, అది ఎట్లా సాధ్యమని. ప్రభుత్వాలు అట్లాగే ఉంటాయి, గవర్నమెంట్ అట్లాగే ఉంటుంది, పార్టీలు మారుతుంటాయి. నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రాన ఆ గవర్నమెంట్ ఇచ్చినట్టు అవుతుందా? లేదంటే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తే ఆ గవర్నమెంట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదా? ఒకసారి క్లారిటీ ఇవ్వండి ప్లీజ్. సత్యం గారు మ్యూట్ లో ఉంది సార్, ప్లీజ్. శాంక్షన్డ్ పోస్టులు ఉంటాయి. శాంక్షన్డ్ పోస్టులు ఖాళీలు ఉంటే వాటిని ఖాళీలు అంటారు. కాబట్టి శాంక్షన్డ్ పోస్టులు మొత్తాన్ని నింపడానికి ఏ ప్రభుత్వమైన ప్రయత్నం చేస్తుంది. ఖాళీలు రిటైర్మెంట్లు కాగానే ఎమ్మటే నింపకుండా తత్సారం చేసి 2-3 ఏళ్ల తర్వాత నింపుకుంటూ వస్తున్నారు. అందుకని ఎప్పుడు కూడా నేషనల్ వైడ్ కూడా ఆ రిలేటివ్ స్కేర్సిటీ ఉంటుంది. అట్లా అన్ని రాష్ట్రాల్లో కూడా శాంక్షన్డ్ పోస్టులు ఎన్ని ఉంటే అన్ని ఖాళీలని ప్రకటిస్తారు. 1,00,000 పోస్టులు శాంక్షన్డ్ పోస్టులు ఉన్నాయనుకోండి, 90,000 పని చేస్తే 10,000 ఖాళీలు ఉన్నాయని డిక్లేర్ చేస్తారు. ఇదొక అంశం. రెండవది, గవర్నమెంట్ లెక్క ప్రకారం 1:20 1:30 స్టూడెంట్స్ ఉంటే అప్పుడు నింపుతాం. రోజు రోజుకు స్టూడెంట్స్ స్ట్రెంత్ తగ్గిపోతుంది.
కాబట్టి నింపి ఏం చేయాలి టీచర్లని జనరల్ గా అధికారంలో ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేస్తుంటారు. మేము కూడా మంత్రుల దగ్గరికి రిప్రజెంటేషన్ చేయడానికి పోయినప్పుడు ఇటువంటి సమస్య వస్తా ఉంది. ఇది రెండోది. మూడోది, ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం లేకపోతే ఎగ్జామ్ కండక్ట్ చేయటం అనేటువంటిది ప్రాసెస్ లో సగభాగం. కానీ ఆర్డర్లు ఇప్పుడు కండక్ట్ చేసి ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి కూడా ఏళ్ల తరబడి ఆర్డర్లు ఇవ్వకుండా ఆపినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఆర్డర్లు ఇచ్చిన వాడే ఉద్యోగం ఇచ్చిన కిందికి లెక్క వస్తుంది. కాబట్టి యాడిచ్చి తర్వాత ఎగ్జామ్ కండక్ట్ యాడిస్తేనే ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు, ఎగ్జామ్ కండక్ట్ చేస్తే కూడా ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు. ఖచ్చితంగా ఆర్డర్ చేతికి ఇస్తేనే ఉద్యోగం ఇచ్చినట్టు లెక్క. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు అడ్వర్టైజ్ ఇచ్చి వదిలేయొచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి అడ్వర్టైజ్ ఇచ్చి వదిలేయొచ్చు, లేదా ఎవరైనా ఇద్దట్లే ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి కూడా ఆర్డర్ 2018-19 కూడా వస్తుంది కదా. ఇప్పుడు ఏదైతే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారో కేవలం దీన్ని ఆ ఖాతాలో వేసుకున్నారు తప్ప దాన్ని వేసుకోవడానికి ఆయన ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎప్పుడైనా అది ఆర్డర్లు చేతికి ఇచ్చాగానే ఉద్యోగం కిందకి లెక్కకు వస్తుంది. చాలా ఉద్యోగాలు ఇప్పుడు ఇంటర్వ్యూలు పెండింగ్లు ఉన్నటువంటివి ఉన్నాయి, ఆర్డర్లు పెండింగ్లు ఉన్నటువంటివి ఉన్నాయి. సంవత్సరాలు 2 సంవత్సరాల తరబడి కూడా సెలెక్ట్ అయ్యి ఆర్డర్లు ఇవ్వనటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఉద్యోగం ఇచ్చిన వాడే రిక్రూట్ చేసిన వాడి కిందకి లెక్కకు వస్తాడు. ఇవన్నీ పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. తర్వాత మూడో అంశం, ఇవాళ డిఎస్సి అన్నప్పుడు వాస్తవానికి టీచర్ల మీద కూడా ఆ బాధ్యత ఉంది. అందరం టీచర్లమే. ఏమిటంటే ఆ బాధ్యత గవర్నమెంట్ స్కూల్స్ గానీ కాలేజెస్ లో గానీ స్ట్రెంత్ పెంచకుండానే మనం డిమాండ్ చేస్తే అది ఇర్రేషనల్ డిమాండ్ అవుతుంది. చాలా చోట్ల మనం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను శ్రీనివాస్ రెడ్డి గారికి. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి సెకండ్ పాయింట్. అమ్మా మరి అదే సత్యం గారు అన్నది నేను అన్నది ఒకటే. సత్యంగా జాబ్ ఇచ్చిన వాళ్ళే లెక్కలోకి వస్తారు. అంతేగాని నోటిఫికేషన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మెగా డిఎస్సి అని 16,347 మందికి సంతకం పెట్టారమ్మా. అది ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆర్డర్ చేతికి ఇచ్చే జాబ్ ఆర్డర్ చేతికి. మీరు చెప్పిన నేను కాదనట్లేదు శ్రీనివాస్ రెడ్డి గారు. ఆ విధంగా చూసుకుంటే 2018లో కూడా చంద్రబాబు ఖాతాలోకి వెళ్తుంది కదా అంటున్నా. 2018లో అధికారం ఉంది చంద్రబాబు కదా, 19లోకి వచ్చిన తర్వాత జగన్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చిన 6,100 కూడా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఖాతాలోనే ఉంచాలి కదా అంటున్నా. నేను అనేది కూడా అదే మీతో ఏకీపిస్తూనే. తర్వాత ప్రధానంగా సత్యం గారు ప్రధానంగా ఒక విషయం చెప్పారు. నేను అసలు వాస్తవంగా మా అమ్మమ్మ గారిది కృష్ణా జిల్లా, గుంటూరులో ఉంటే ఉన్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో మాకు కూడా కృష్ణా జిల్లాలో ఓగిరాలో పొలం ఉంది. 3 ఎకరాల 95 సెంట్ల భూమి ఉంది. ఆ భూమిలో చాలా వరకు కోతకు గురయ్యి గవర్నమెంట్ మా భూమిని ఎక్స్పాన్షన్ కోసము విజయవాడ నగర వాసులకి ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్నట్టుగా మా భూమిని ఎక్విజిట్ చేసింది. ఎక్విజిట్ చేసి చంద్రబాబు నాయుడు హయాంలో ఎక్విజిట్ చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఇంతవరకు మాకు నగదు ఇవ్వటం అనేది జరగలేదు. ఈ లోపుగా ఈ యొక్క కొలతలు అనేవి జరిగినాయి. ఈ కొలతలు జరిగినప్పుడు మా 3 ఎకరాల 95 సెంట్లు కాస్త 3 ఎకరాల 90 సెంట్లే అయింది. 90 సెంట్లే అయింది. 3 ఎకరాల 90 సెంట్లని చూపిస్తా ఉన్నారు. అది కోతలో పోయిందంటే కోతలో పోయింది కాదు. కోతలో పోయిన దాన్ని కూడా మా భూమి లాగానే చూపిస్తా ఉన్నారు. మీకు హక్కు ఉంది కాబట్టి మీ భూమికి మీకు గవర్నమెంట్ ఎక్కడైనా సరే ఆ కోతలో పోయినటువంటి 80 సెంట్లు సుమారు కట్ అయిపోయింది. ఆ కట్ అయిపోయినటువంటి దాన్ని ఎక్కడైనా సరే ప్రభుత్వం మీకు ఇవ్వాల్సిందే అనేటటువంటి విధానంతో వాళ్ళు దాంట్లో ల్యాండ్ లో చూయించి ఇచ్చారు. కానీ మరి కట్ అయిపోయింది కదా, ఈ కాంపెన్సేషన్ ఏంటి, దీని సంగతి ఏంటి, మరి ఈ రైతుకి ఇవ్వాల్సినటువంటి డబ్బుల సంగతి ఏంటి అనే దానికి పూర్తిగా సొల్యూషన్ లేకుండానే అయిపోయింది. అది ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని వాళ్ళు తొలగించడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి మేము తీసేస్తున్నాం అనేది కాదు ఇక్కడ చేయాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు ముమ్మాటికి కూడా